హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోయే డిష్ ఏంటంటే వంకాయ పచ్చడి అండి. ఫ్రెండ్స్, నేనైతే ముందుగానే ఒక 1/4 కిలో వరకు వంకాయలను తీసుకున్నానండి. మనం ఈ నల్ల వంకాయలను యూజ్ చేయొచ్చు, లేకపోతే తెల్ల వంకాయలను యూజ్ చేయొచ్చండి. ఫ్రెండ్స్, ముందుగానే ఇలా వంకాయలు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకొని ముక్కల కింద కట్ చేసేసుకొని వాటర్లోని కొంచెం సాల్ట్ అనేది వేసుకొని వాటర్లో వేసేసుకొని ఉంచుకోవాలండి. నేను చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఈ వంకాయలో పుచ్చులన్నీ తీసేసుకొని చక్కగా నీట్గా ఇలా కట్ చేసేసుకొని ఉప్పు నీళ్ళలో వేసేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచేద్దామండి. ఇలా ఉంచడం వల్ల ఏంటంటే వంకాయలో ఉన్న కంటంతా పోతుందండి. ఫ్రెండ్స్ చూడండి, మనకి వంకాయలో చూడండి, నేను 2-3 టైమ్స్ వాష్ చేసేసి ఈ విధంగా కొంచెం వాటర్ వేసేసి వాటర్లో వంకాయలు వేసేసి ఉంచేసానండి. ఇప్పుడు వంకాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, వంకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగానే స్టవ్ ఆన్ చేసేసి ఒక మూకుడు పెట్టేశానండి. దాంట్లోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆయిల్ వేడైన తర్వాత 4 ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలండి. ఫ్రెండ్స్, నేను ఎండుమిర్చి కారంగా ఉంటాయండి, అందుకే నేను 4 వేసాను. మీకు ఇంకా కారం తక్కువగా ఉన్న ఎండుమిర్చి అయితే ఇంకో 2-3 వేసుకున్నా పర్వాలేదండి. ఎండుమిర్చిని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, దీంట్లోకి 2 వెల్లుల్లి రెమ్మలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇవి కూడా 1 నిమిషం మనం ఫ్రై చేసుకుందామండి. ఫ్రెండ్స్, ఎండుమిర్చి వేగిపోయాయండి. మనం వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, వంకాయ ముక్కలు తొందరగా మగ్గడానికి 1 అర స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలండి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని వంకాయ ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి. ఫ్రెండ్స్, ఇలాగా వంకాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత 1 గుప్పుడు కొత్తిమీరను వేసుకోవాలండి. అలాగే కొంచెం చింతపండు అండి, మనకి టేస్ట్కి సరిపడా. నేను ఎక్కువ వేయలేదండి, మీరు ఎక్కువ పులుపు తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. నేను కొంచెమే వేసానండి. ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం వంకాయని ఇంకాస్త మగ్గనివ్వాలి. ఫ్రెండ్స్, చూడండి, మనకి వంకాయలు కొత్తిమీర అన్నీ మగ్గిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకోవాలి. చల్లారిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, నేను ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిని మిక్సీ పట్టేసేసి మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు దీంట్లోకి మనం చల్లారిన వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఫ్రెండ్స్, అన్నీ ఒకేసారి వేసేస్తే మనకి ఎండుమిర్చి నలగదండి, అందుకని ముందుగా మిక్సీ వేసేసుకుని తర్వాత వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం వంకాయ ముక్కలు కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చేపచ్చిగా మిక్సీ పట్టుకోవాలండి. ఫ్రెండ్స్, చూడండి, పచ్చడి ఈ విధంగా కచ్చేపచ్చిగా ఉండాలన్నమాట, మెత్తగా ఉన్న బాగోదండి. ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ ముక్కల్ని నేను వేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఇది ఆప్షనల్, మీకు వేసుకోకపోతే పర్వాలేదండి. అంటే ఈ విధంగా ఉల్లిపాయ వేసుకుంటే పచ్చడి మధ్య మధ్యలో ఉల్లిపాయ తగులుతూ ఉంటుందని నేను వేస్తున్నానండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు వేసుకోవాలి. ఫ్రెండ్స్, పచ్చడిని తాలింపు వేసుకోవడానికి మళ్ళీ నేను అదే ప్యాన్లోని 1 స్పూన్ ఆయిల్ వేసేసానండి. ఫ్రెండ్స్, ఆయిల్ వేడైంది. దీంట్లోకి 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 అర స్పూను ఆవాలు వేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లోకి 1 అర స్పూను సాయం మినపప్పు వేసుకోవాలి. ఫ్రెండ్స్, పప్పులన్నీ మగ్గిన తర్వాత
వేగిన తర్వాత ఒక ఎండుమిర్చిని కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఫ్రెండ్స్ ఈ తాలింపుని మనం పచ్చడిలోకి యాడ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్ చూడండి, వంకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. నేను చేసిన ఈ వంకాయ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.